ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన 4 మొదటి చరణాన్ని మనం చూస్తే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరింపుము. భక్తుడైన దావీదు ఈ కీర్తనను వ్రాస్తూ నా నీతికి ఆధారమగు దేవా అనేటువంటి మాటల్ని తెలియజేస్తున్నాడు. దేవాది దేవుడు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు గనుక దేవాది దేవుడు ఆయన చెప్తున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టగా నాకు ఉత్తరం ఇమ్ము అనేటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. ఈ కీర్తనను ప్రార్థనా కీర్తనగా మనం చూస్తాం. దావీదు ప్రార్థన చేస్తూ ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ రీతిగా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు. నా నీతికి ఆధారమైనటువంటి దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడవు నీవే అనేటువంటి మాట. చాలాసార్లు మనం అనుకుంటాం మన జీవితంలో. అయితే దేవాది దేవుడు మన ఇరుకులో మనకు విశాలతనిచ్చేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. కష్టాల్లో, ఇబ్బందుల్లో విడుదలిచ్చే దేవుడిగా ఉన్నాడు. గనుక దేవుని మీద మనం అనుకున్నప్పుడు దేవాది దేవుడు మన జీవితాల్లో మనకు వచ్చేటువంటి కష్టాలు కానివ్వండి, మనకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు కానివ్వండి, వాటన్నిటి నుంచి విడుదల ఇచ్చేటువంటి వాడు ప్రభు గనుక దావీదు మొర్రపెట్టినట్లుగా ప్రతి ఉదయకాలము ప్రభు సన్నిధిలో నువ్వు మొర్రపెట్టినప్పుడు, ఆయన యొక్క పాదాలను పట్టుకొని ప్రార్థించినప్పుడు, ప్రాధేయపడినప్పుడు దేవుడు నీ మొరను ఆలకించి ప్రార్థనలు ఆలకించేవాడా అనేటువంటి మాటను మనం చూస్తాం. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదని భక్తుడు చెప్పాడు. కనుక ప్రార్థనలు ఆలకించే దేవుడు, గొప్ప దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక నీవు మొదటి జామున ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. దావీదు మొరపెట్టినట్లుగా నీ జీవితంలో ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించి నిన్ను బలపరిచి నడిపించే దేవుడిగా ప్రభు ఉన్నాడు. అట్టి ప్రభువునకు మన హృదయాలు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వినికిడిలో దీవించండి. నాయనా, నీ సన్నిధి, నీ కృప, నీ వాత్సల్యత మాతో ఉంచి నడిపించండి. అద్భుత దేవుడు గనుక నాయన, నీ అద్భుతమైన కార్యాలు మా జీవితాల్లో స్థిరపరచుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.